I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP, 6th phase. So, fertility is hope, don't give up. How to increase IUI success? సో ఐయుఐ సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుంది, మనం ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు సక్సెస్ చూద్దాం. మెయిన్ ఐయుఐ సక్సెస్ ఫిమేల్ ఎగ్ క్వాలిటీ అండ్ మేల్స్ స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎండోమెట్రియం, ఈ మూడిటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ వీళ్ళకు ఇంకేమైనా ఐడెంటిఫైబుల్ కాజ్ ఉందా లేదంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీయా, దాన్ని బట్టి కూడా ఐయుఐ సక్సెస్ డిపెండ్ అవుతుంది. అండ్ ఫిమేల్స్లో ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, బ్లాక్ ట్యూబ్స్ ఉందా, సింగిల్ ఒక ట్యూబ్ ఓపెన్ ఉందా, 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏజ్ ఆఫ్ ద కపుల్. ఆల్మోస్ట్ ఐయుఐ అంటేనే మనకు ఐవీఎఫ్ కంటే సక్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆల్రెడీ కపుల్ అబౌవ్ 30 years 35 years అలా ఉంటే ఆల్మోస్ట్ ఐయుఐ సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో అబౌవ్ 35 years ఆల్మోస్ట్ అరౌండ్ 5 to 9%, 9 to 10% సక్సెస్ మనం ఐయుఐకి చెప్తాం. సో ఐయుఐ ఒక్క సైకిల్ కాకుండా క్యూములేటివ్ సక్సెసివ్ రేట్ అంటాం, క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్. ఒక ఐయుఐతో మనం 12 to 15% సక్సెస్, సెకండ్ ఐయుఐ, నెక్స్ట్ సైకిల్ ఐయుఐ ఆల్మోస్ట్ 15 to 18%, థర్డ్ ఐయుఐ 18 to 20%. ఎందుకంటే ప్రతి మంత్ మనకి ఎండోమెట్రియము మెన్స్ట్రువల్ బ్లడ్ ద్వారా షెడ్ అయిపోతూ ఉంటుంది. సో కొత్త ఎండోమెట్రియం మనకు ఏర్పాటు అవుతూ ఉంటుంది. సో ఆ ఎండోమెట్రియంలో కొత్త ఎండోమెట్రియంలో ఎండోమెట్రియం రెసెప్టార్స్ అంటారు, అది ప్రతి మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి 3-4 monthsకి మనకు ఎంబ్రియోని కంపాటబుల్ ఎండోమెట్రియల్ రిసెప్టర్స్ ఫామ్ అవడం జరుగుతుంది. సో ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ క్యుములేటివ్ సక్సెసివ్ రేట్ అంటాం. 2-3 cycles కంటిన్యూస్గా చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ సక్సెస్ అనేది పెరగడం జరుగుతుంది. సో అండ్ ఇంకా ఐయుఐ సక్సెస్ మేల్లో స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, ఓఏటిఎస్ అంటాం, ఆలుగో ఇస్తునో టెరటోజోస్పర్మియా, నార్మల్ స్పర్మ్స్ ఉన్నాయా లేకపోతే కౌంట్ తక్కువ ఉందా, అబ్నార్మల్ మాల్ఫాలజీ ఉందా, వాటి మొటిలిటీ తక్కువ ఉందా, దాన్ని బట్టి కూడా ఐయుఐ సక్సెస్ డిపెండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత జనరల్ బాడీ వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, షుగర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్, ఇంకేమన్నా యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా యాంటీ సైకియాట్రిక్ మెడికేషన్స్ వాడుతున్నారా, దాన్ని బట్టి కూడా ఐయుఐ సక్సెస్ మారుతూ ఉంటుంది. అండ్ ఏ సెంటర్లో ఐయుఐ చేశారు, ఏ డాక్టర్ చేశారు, ల్యాబ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏం మీడియా వాడారు, అంటే ఎంత బాగా ప్రిపేర్ చేస్తారు శాంపుల్. చాలా మంది జస్ట్ ఓపీ రూమ్లోనే చిన్న సైడ్ కార్నర్లో ఐయుఐ ప్రిపేర్ చేయడం జరుగుతుంటుంది. దాంట్లో కంపేర్ చేస్తే ఒక ఆండ్రాలజీ ల్యాబ్లో అండర్ లామినార్ ఫ్లో మనకు కొంచెం సపరేట్ రూమ్లో మనం సెమన్ తయారు చేయడం ద్వారా ఆల్మోస్ట్ సక్సెస్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్, ఐయుఐ టైమింగ్ అరౌండ్ ఓవ్యులేషన్ టైం అప్పుడు చేశారా లేదంటే ర్యాండమ్గా చేశారా, దాన్ని బట్టి కూడా సక్సెస్ డిపెండ్ అవుతుంది. లెస్ దాన్ 30 years కపుల్ ఉంటే మనం ఒక 2 to 3 cycles ఐయుఐ మనము అడ్వైస్ చేయడం జరుగుతుంది. అబౌవ్ 30 years ఉంటే ఆల్మోస్ట్ ఐయుఐ అనేది సక్సెస్ కొంచెం ఐవీఎఫ్ కంటే తక్కువ కాబట్టి వీళ్ళకు 1 to 2 cycles ఐయుఐ అడ్వైస్ చేస్తాము. ఒకవేళ 1 to 2 cyclesలో వీళ్ళకు రిజల్ట్ రాలేదంటే డైరెక్ట్గా మనము వీళ్ళను ఐవీఎఫ్కి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.